నిర్మల్ జిల్లా పోడు రైతును ఆధీనంలోకి తీసుకుని చితకబాదిన ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలని కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తర్లపాడు గ్రామ పోడు రైతు బోసు భూమన్న గత 30 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న భూమిలో ఫారెస్ట్ అధికారులు చెట్లు నాటారు. చెట్లను ధ్వంసం చేయడంతో పాటు భూమన్న అతని భార్యను ఇద్దరిని రాత్రి కార్యాలయంలోకి తీసుకొచ్చి చితకబాది ఫారెస్ట్ అధికారులు చిత్రహింసలు పెట్టినట్లు సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో పక్కనే ఉన్నటువంటి గ్రామం తర్లపాడు గ్రామంలో గత 40 సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి పోడు భూమిలో సాగు చేసుకుంటున్నటువంటి రైతుని ఈరోజు సాయంత్రము రాత్రి అయిన తర్వాత 7 తర్వాత భార్యాభర్తల్ని ఇద్దరిని బోసు భూమన్న మరియు లక్ష్మణ్ అనేటటువంటి ఇద్దరు భార్యాభర్తల్ని ఇక్కడ ఉన్నటువంటి ఖానాపూర్ ఎఫ్ఎస్ఓ రవీందరు అట్లాగే బీట్ ఆఫీసరు ఇద్దరు వాళ్ళ సిబ్బంది కలిసి తీసుకొచ్చి తీవ్రంగా చితకబాదడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ పోడు రైతుపై కక్ష కట్టి ఈ ఫారెస్ట్ అధికారులు ఇప్పటికి అనేక సార్లు అరెస్ట్ చేసి గతంలో కూడా కొట్టడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ భూమిని సాగు చేసుకొని మంచి వరి పంట పండించి బతుకుతున్నటువంటి రైతుని ఈ ఫారెస్ట్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేసి అందులో జేసీబీతో తవ్వి అందులో అనేక సార్లు మొక్కలు నాటి రైతుని ఇబ్బందికి గురి చేశారు. గత 6-7 సంవత్సరాల కింద ఇదే పద్ధతులు చేశారు. ఈసారి 2005 సంవత్సరంలో అప్పటి నుంచి 5-6 నెలల నుంచి చేస్తున్నారు. అందులో దాదాపు 10-15 ఏళ్ళుగా పెంచుకుంటున్నటువంటి మామిడి మొక్కల్ని జేసీబీతో పీకివేసి ఆ రైతుకు నష్టం చేశారు. ఆ సందర్భంగా కూడా ఇక్కడ మేము ఆ సంబంధించినటువంటి మొక్కలు తీసుకొచ్చి ఆందోళన చేశాం. కానీ ఈ రైతు కేవలం ఒక్క రైతు ఎంబడిపడి ఈ రైతును నష్టం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము 40 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నాం భూమి. మా బాబాప నుంచి, నా పేరు బోసు భూమన్న, కలరాపాడు. అయితే మేము 40 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నాం. వాళ్ళ మామిడి చెట్టు సో పెట్టుకున్న ఒడ్లపైన వాటిని ఒక 3-4 నెలల కింద మొత్తం ఇరువు కొట్టి జేసీబీలతోటి తోడి బొంద పెట్టి మొత్తం ఆన్మాలు లేకుండా వేసి బొందలు కొట్టిరు. మొత్తం పొక్కలు కొడితే నేను అవిట్లో గూడుపుకొని మళ్ళీ సాగు చేసుకోవడానికి యాతేస్తే మా భార్య భర్తలు ఇద్దరు పట్టుకొచ్చి మా భార్య నూకేసి నన్ను సైగిదారు 2-3 దెబ్బలు కొట్టిండు. ఇప్పుడు 10 అవుతుంది అయినా వదిలిపెడతలేరు. ఇప్పుడు వదిలిపెట్టిండు.